సిద్దిపేట జిల్లా కోహెడా మండలం పోరెడ్డిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు తెల్లవారిసరికే విగతజీవిగా కనిపించింది. గుర్తు తెలియని దుండగులు ఆమె గొంతు నులిమి హత్య చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనలో వృద్ధురాలి మెడలోని 2 తులాల బంగారు గొలుసు, కాళ్లకి ఉన్న 50 తులాల వెండి కడాలు మాయమైనట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వృద్ధురాలికి 3 కుమారులు ఉండగా వారు వేర్వేరు చోట్లలో స్థిరపడ్డారు. ఇంట్లో ఆమె ఒక్కతే ఉంటుండగా కుమారులు బాగోగులు చూసుకుంటారు. ఉదయం వచ్చి చూసేసరికి తల్లి చనిపోయి ఉండడాన్ని గమనించి పోలీసులకే సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఏసీపీ సదానందం పరిశీలించారు. పోలీసులు క్లూస్ టీం సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి తిని పడుకున్న సమయంలో ఎవరో దొంగలు వచ్చి ఇట్లా ఆమెను కొట్టి కొడితే మేము వాళ్ళ కూడలు అన్నం పెట్టే టైంలో పొద్దున్న ఛాయలో తీసుకుపోతుంటే అది చూసి ఆ చెద్దరిసే టైంకు ముక్కల దగ్గర రక్తమును అంత రక్తం అంటే చూసేసరికి మేము ఆ పోయి చూద్దామని పోయేసరికి అది మళ్ళీ ఏంటని చూసేసరికి 4-5 దొరికినాయి ఇంట్లో. అది జరుగుతుంది. ఈ దొంగలు ఎవరో ఏం కథనో తెలియదు. రాత్రి 12 గంటలకు అది ఎవరు లేరు. ఆ ముసలాం ఒక్కతే అనుకున్నది. ఆ చూసి మేము పోయేసరికి అట్లున్నది. ఆ గొంతు తీసుకురా ఏమైనా తెలియదు. అంత రక్తం వచ్చి ఈ ముక్కు పొంటి నోరు పొంటి అంతా కట్టితే పోయి చూసినాం. పోలీసులు